ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాదిగల ఐక్యత అటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. నేను దళితుల కోసం ఈ కార్యక్రమాలు చేయకపోతున్నాను మేనిఫెస్టో చెప్పి మాకు ఇచ్చాడు. మేము స్పష్టంగా చెప్పాం అన్న తెలంగాణ రాష్ట్రంలో ఇవి నువ్వు వాళ్ళ బ్యాంకులకు సంబంధం లేకుండా వందలాది మందికి నువ్వే లోన్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరిగి మన వాళ్ళు కాళ్ళు జరిగేలాగా లోన్లు రాక బ్యాంకులు ఇవ్వక ఇబ్బందులు పాలవుతున్నారు. బ్యాంకులకు సంబంధం లేకుండా లోన్లు ఇవ్వాలని చెప్పి మేము కిషోర్ బాబుకి ఇక్కడ నుంచి మేము అప్పీల్ కూడా చేశాం. అంతే చెప్పడం కూడా జరిగిందని మేము తీసుకుంటాము. ఈ క్రమంలో కూడా మీకు చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. 20 ఉమ్మడి రాష్ట్రంలో ఒక కమిటీ వేసుకున్న రాష్ట్ర కమిటీ. ఇంతకుముందు ఎవరైతే పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరు వెంకటేశ్వర నుంచి మొదలుకుంటే కృపాకరణ నుంచి మొదలుకుంటే అనేక మంది నాయకులు బయటకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా పేరు మాదిగలందరం ఒకటాటి మీదనే ఉన్నాం. అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మా అందరిది ఒకటే నిర్ణయం అనే పద్ధతిలో మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి మీకు కూడా మేము ఏదలుచుకున్న అప్పీల్ ఏంటంటే వీరన్న నాయకత్వంలో రమణయ్య నాయకత్వం ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధంగా కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ మాదిగల మహాధరణకు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పోలీసుల నిర్బంధాల మధ్యన ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా అరెస్టులను మరి చాలామంది మధ్యలోనే వాహనాలు తనిఖీ చేయటం ఇట్లాంటి నిర్బంధాల మధ్యన కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ కూడా డీసీపీ గారు ఇక్కడ అనుమతి ఇవ్వలేదు ఇందిరా పార్క్ దగ్గర. అయితే ఇవాళ మళ్ళీ మేము సుందరయ్య పార్కుకు మార్చుకోవడం జరిగింది. ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఏదేమైనా వర్గీకరణ వచ్చే విద్యా సంవత్సరం నష్టపోకుండా పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఈయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్లో చట్టం తీసుకొస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా వర్గీకరణ డిమాండ్ చేశారు కనుక జాప్యం చేయకుండా వీలైనంత త్వరలోనే పార్లమెంట్లో చట్టం తీసుకురావడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పనేసి ఏపీ ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. జాప్యం జరిగితే ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో మేము ముందు తీసుకెళ్తామని చెప్పనేసి స్పష్టంగా తెలియజేస్తాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కోసం ప్రారంభమైన ఉద్యమం అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాదిగ దండోర ఉద్యమే సమాజం మొత్తానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఉద్యమంగా మిగిలింది. మా లక్ష్య సాధన మధ్యలోనే మిగిలిపోయి ఈరోజు పార్లమెంటులో ఆగిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కేంద్రానికి తెలుసు. వర్గీకరణ అంశాన్ని పరిష్కరించుకునే దిశ వైపుగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉమ్మడి ఉద్యమాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇదే క్రమంలో వర్గీకరణ ఒక్కటే మా ప్రధాన లక్ష్యం కాదు, మాదిగ ఉపకులాల సమగ్ర అభివృద్ధి కోసం కూడా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ విద్య లేకపోవటం వల్ల వెనకబడ్డాం. మాకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా రాకుండా పోతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి 183 జీవోని సంక్షేమ రంగంలో ఉన్నటువంటి జీవోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మొన్ననే మంత్రి గారికి కలిసి చెప్పాం. ఈ అన్ని అంశాల మీద కూలంకుషంగా రాష్ట్ర కమిటీలు 2 కూర్చొని చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించబోతున్నాం. ఈ క్రమంలోనే పార్లమెంటు జరుగుతూ ఉంది కాబట్టి వర్గీకరణ అంశంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తీర్మానం చేసింది. ఆంధ్రలో తీర్మానం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికే కోరుతా ఉన్నాం. ఆయన కూడా దీని పట్ల చిత్తశుద్ధితో గతంలో నేను పెద్ద మాదిగనని ప్రకటన చేసుకున్న దానికి నిదర్శనంగా వర్గీకరణ అంశంలో కట్టుబడి ఉన్నట్టుగా ఖచ్చితంగా ఆయన ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన సమక్షంలో కేసీఆర్ గారి సమక్షంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ పరిష్కారం వైపుగా అడుగులు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేయకుండా తప్పించుకునే పద్ధతి చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారో దానికి ఒక గుణపాఠం చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి అండగా ఉద్యమాన్ని కొనసాగించడం కోసం రాష్ట్ర కమిటీలు 2 కూర్చోబోతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తాం. ఏ ప్రభుత్వాలు అయితే మాదిగలని మాదిగ ఉపకులాలను వంచాలని చూస్తాయో గతంలో జరిగినటువంటి పరిణామాలని మరొకసారి గుర్తు చేసే విధంగా ఉద్యమాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.